ప్రభుత్వ ఆసుపత్రిలో స్టోర్ నుండి నర్సులు మందులు తీసుకువెళ్లేందుకు అవసరమైన క్లాత్ బ్యాగులు అందించేందుకు ముందుకు వచ్చిన బర్రి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బర్రి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా జీజీహెచ్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ రాజకుమారి, ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నర్సులకు క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి క్లాత్ బ్యాగ్స్ ను సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ రాజకుమారి, ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ రాజకుమారిలు మాట్లాడుతూ ట్రస్ట్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి, చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ సిహెచ్ మంగాదేవి, స్టోర్ ఇన్ఛార్జ్ ప్రభుదాస్, ట్రస్ట్ సభ్యులు తాతారావు, ఆర్జీ రామారావు, బి శ్రీనివాసరావు, రామకృష్ణ, తాడి విజయభాస్కర్ రెడ్డి, రామ్మోహన్, ఏవీరావు, సుధాకర్, ట్రస్ట్ సభ్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కాకుండా ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ వలన కలుగుతున్న నష్టాలను నివారించడానికి ఈ సంచులు పంచడం జరుగుతుందండి. ఎందుకంటే వాతావరణ కాలుష్యం అన్ని ప్లాస్టిక్, పల్చని ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం వేరే ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ ఇటువంటివి కూడా రావడానికి కారణం అవుతున్నాయి. కాబట్టి మనము ఆ ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు నిషేధించి ఈ క్లాత్ బ్యాగ్స్ని వాడడం వల్ల మనకి అందరికీ బాగుంటుంది. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ బ్యాగ్స్ వాడడం అన్నది ఏ ఒక్కరి బాధ్యత, ఏదో ఒక డిపార్ట్మెంట్దా, ఒక గవర్నమెంట్దా అని కాకుండా ఇది మన సమాజంలో సభ్యులు అందరికీ సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని మనము ప్లాస్టిక్ని నిషేధిస్తూ ఈ బ్యాగులు అందరూ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ దినమున మరి ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం కోసమని ఈ క్లాత్ బ్యాగ్స్ మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి బహుకరించడం జరిగింది. మరి ఇది చాలా మంచి థాట్. వారిని అందరినీ కూడా ఈ పని మంచి పని చేసినందుకు వారిని అందరినీ అభినందిస్తున్నాను. వారికి మన హాస్పిటల్ తరఫున, సూపరింటెండెంట్ ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్ వారికి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మేము ఈ ప్లాస్టిక్ ఉపయోగించకుండా రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ని నర్సింగ్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఫార్మసీ స్టోర్స్కి మందుల కోసం వస్తారో వాళ్ళు ఉపయోగించుకునేటట్లుగా ఇవన్నీ వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో తద్వారా ఎక్కువ మంది ప్రజలకి ఈ సందేశం చేరుతుందని ఆశిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు.